హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అనేది ఒకటి చేయబోతున్నాము. ఏంటంటే ఇది మైక్ డిజిటెక్ సంబంధించి మైక్ అనేది బుక్ చేసాము. దానికి సంబంధించి అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే వ్లాగ్ వీడియో చేయడానికి కొద్దిగా మైక్ అనేది అవసరం వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మైక్ అనేది అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాం. ఈరోజు దీన్ని అంటే ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మన ఈ వీడియో తెలుసుకుందాం. ఎలా పనిచేస్తుంది, దీన్ని రేంజ్ ఎంత, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ లాగ్ వీడియో చేయడానికి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. మైక్ చూడండి, నేను ఇది మళ్ళీ ట్రాఫిక్లో అండ్ మన దగ్గర ఇంట్లో కూడా సౌండ్ ఎట్లా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో చూసుకున్నాం. ఈ బాక్స్ అనేది మేము ఈ కాస్ట్ అంటే ఈ మేము బుక్ చేసినప్పుడు కాస్ట్ వచ్చేసి 2650 రూపాయలు పడిందండి. ఇదే అండి డిజిటెక్ సంబంధించి. డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అండి. దీంతోపాటు ఐఫోన్కి సంబంధించి సి పిన్ అనేది ఒకటి వస్తుంది. ఇది డైరెక్ట్గా ఇక్కడ పిన్ కనబడుతుందండి. ఈ పిన్ను ఇది డైరెక్ట్గా ఫోన్ పెట్టుకొని వాయిస్ రికార్డ్ చేసుకోవడమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొద్ది బ్లాగ్ వీడియో చేయడానికి వాయిస్ ఇబ్బంది ఉంది కాబట్టి ఎలా అన్బాక్సింగ్ ఇదే అండి బాక్స్లో మొత్తం మైక్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇది బాక్స్ వచ్చేసి ప్లాస్టిక్ అండి. చూడండి, 3 ఉన్నాయి కదా, మొత్తం 3 ఉన్నాయి. ఈ స్టిక్కర్లు తీసేయాలి. స్టిక్కర్లు బ్లూ కలర్ కనపడుతుందండి. ఈ స్టిక్కర్ తీసేసి ఛార్జింగ్ ఉంటుంది. ఈ రెండు అనేది మైక్ కనబడుతుందండి. మైక్ ఇది కూడా మైకే. ఇదేమో మనకి ఫోన్కి అటాచ్ చేసుకొని మైక్ రిసీవర్ తీసుకుంటుంది. ఇది సి పిన్, ఇది డైరెక్ట్గా సి పిన్. దీంతోపాటు మనకి ఐఫోన్కి సంబంధించి పిన్ కూడా ఒకటి వస్తుంది. దీంట్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పెడితే దీంట్లో కొద్దిగా ఛార్జింగ్ అనేది వస్తుంది. అలాగే చూడండి, ఇంకో బాక్స్ మనకి రావడం జరిగింది. చూడండి, ఇంకో బాక్స్ ఏంటది? దీంట్లో కొన్ని వైర్స్ అంటే ఆ బాక్స్ కవర్ చేసుకోవడం కోసం మనకి ఒక బ్యాగ్ లాంటిది ఇవ్వడం జరిగింది. బ్యాగ్ చూపిస్తారు చూడండి. నేను మాట్లాడుతూ ఓన్లీ ఫోన్లో ఉన్న మైకేనండి. నేను తర్వాత ఈ మైక్ ఎలా పనిచేస్తుందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయినా లేదా ఈ వీడియోలోనే మీకు చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీంట్లో ఫస్ట్ ఇది ఇచ్చారండి. దీనివల్ల ఏంటంటే ఇది తీసుకొని మనకి దీన్ని పెట్టుకోవడం వలన ఏంటంటే ఎయిర్ అనేది ఆపుతుందండి. నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా చేస్తుంది ఇది పెట్టుకొని మాట్లాడితే. ఇంకోటి ఏంటంటే ఒక యూఎస్బి కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ది. ఆ తర్వాత దీని గురించి చెప్పాను. ఇంకోటి వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక వైర్ అనేది ఇచ్చారు, సి కేబుల్ వైర్. ఆ తర్వాత ఇంకేమి ఇచ్చారు, ఇవి 2 మైల్స్ కాబట్టి 2 ఇచ్చారు. ఆ తర్వాత ఒక ఐఫోన్కి సంబంధించి ఒక ప్లగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఐఫోన్ పెట్టుకున్న ప్లగ్ అండి. దీనికి ఐఫోన్కి కనెక్ట్ చేసి దీని ద్వారా అంటే అది మనకి ఇచ్చారు రిసీవర్, అది కూడా పెట్టుకోవాలి. ఈ మొత్తం 3 ఇచ్చారండి. మొత్తం ఒకటి ఎక్స్ట్రా. అండ్ ఈ బ్యాగ్ కూడా చాలా క్వాలిటీ బాగుంది. బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసాం కదండి. ఇప్పుడు ఇది మైక్ ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాయిస్ అయితే ఎలా ఉందనేది మీరు జడ్జ్ చేయండి. ఇది కనెక్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది అనమాట. మా హస్బెండ్ గారి ఫోన్కి అయితే వెంటనే కనెక్ట్ అయిపోయింది. అలాగే మా నాన్నగారి ఫోన్కి కూడా వెంటనే కనెక్ట్ అయిపోయింది. నా ఫోన్కి మాత్రం కనెక్ట్ అవ్వలేదు. మొబైల్ పేరు వచ్చేసి వివో అండి. వివో మొబైల్ కనెక్ట్ చేయాలంటే ఓటీజీ సెట్టింగ్ లో ఓటీజీ ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ చేస్తే గానీ కనెక్ట్ అవ్వలేదు. ఈ డిజిటెక్ మైక్ 105 మోడల్. ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేస్తానండి. వాయిస్ అంటే మీకు సౌండ్ ఎట్లా వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను వాయిస్ అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. నేను ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నానండి. స్టార్ట్ చేసి అండ్
అంటే మనకి గాలి వస్తుంది కదా, మనం జర్నీ చేసినప్పుడు కూడా వాయిస్ అనేది ఎట్లా వినబడుతుందో మీకు తెలియడం కోసం నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నానండి. ఇది కొంచెం నేను స్పీడ్గా వెళ్ళి కొంచెం దూరంగా వెళ్ళి, అంటే ఎంత దూరం వరకు ఇది పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు కొంచెం ముందు అక్కడ దాకా నేను వెళ్ళేసి వస్తాను. మీకు వాయిస్ ఎంత దూరం వరకు దిగాలను ఎంతవరకు కనబడుతుందో మీకు తెలియడం కోసం నేను ఒక ట్రిప్ వెళ్ళి, అండ్ ఎయిర్ సంబంధించింది కూడా ఎంత నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్పీడ్ మీద వచ్చాను 50, 40, 30, 20, 10 అండి. అంత స్పీడ్ మీద వచ్చాను. వాయిస్ అనేది ఇప్పుడు ఎట్లా ఉందో మీరు జడ్జి చేయొచ్చు. ఎయిర్ వాయిస్ అండ్ అలాగే ఉంటుంది మనం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు కూడా. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఈ డిజిటెక్ వైర్లెస్ మైక్ 105 కనెక్ట్ చేయడం రాకపోతే ఒకవేళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది అంటే వివో మొబైల్ రియల్మీ మొబైల్కి కనెక్ట్ చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అండి. ఏంటంటే కొంతమంది తెలియదు, సెట్టింగ్లో ఓటీజీ ఆప్షన్ ఆన్ చేసుకుంటే గనక ఈ కనెక్ట్ అవుతుంది ఈ డిజిటెక్ మైక్. కాబట్టి వేరే మొబైల్ డైరెక్ట్గా ఓటీజీ ఆప్షన్ ఆన్లోనే ఉంటుందండి. అలా ఎగ్జాంపుల్ రెడ్మీ మొబైల్, పోకో మొబైల్, కొన్ని మొబైల్స్కి ఆండ్రాయిడ్ మొబైల్కి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది, కొన్ని మొబైల్కి కనెక్ట్ అవ్వదు అండి. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చండి వాయిస్ ఎలా ఉందనేది. ఇది ఫుల్ ట్రాఫిక్ ఏరియా అండి. ట్రాఫిక్ ఏరియాలో వచ్చి కూడా నేను వాయిస్ అనేది ఎలా ఉందో అనేది మనం ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో చూడొచ్చు. ట్రాఫిక్లో బైక్ సౌండ్ కానీ, ఆటో సౌండ్ కానీ, కార్ సౌండ్ కానీ ఎలా ఉందో మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ప్రతి చూడొచ్చండి వాయిస్, నా వాయిస్ అండ్ ట్రాఫిక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో. బాగా పనిచేస్తుందని అనుకున్నాను. నేను ఇంకా చూడలేదు కాబట్టి ఈ వీడియో మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి అంటే నేను చూస్తే కనుక తెలీదు వీడియోలో ఆడియో ఎలా వస్తుంది అనేది. ఇక్కడ కూడా చూడొచ్చండి. నేను బైక్ మీద వెళ్తున్నాను. వాయిస్ అనేది ఎలా ఉందో చెక్ చేయొచ్చు. ఎయిర్ నాయిస్ ఎలా ఉందో ఇప్పుడు కూడా చూడండి. నేను ఆల్మోస్ట్ బైక్ మీద వెళ్తున్నాను కాబట్టి గాలి వస్తుంది కాబట్టి ఆ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో కూడా. ఈ డిజిటెక్ మైక్ తీసుకోవచ్చా లేదనేది పూర్తిగా మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ బాగుందండి. బాగోలేదు మాత్రం చెప్పట్లేదు. బ్లాగ్ వీడియో చేసుకోవడానికి చాలా అద్భుతమైన మైక్ అండి ఇది. ఖచ్చితంగా తీసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగుంది. ట్రాఫిక్లో కానీ మనం మామూలుగా అండ్ ఎయిర్ అంటే మన ఇంట్లో బ్లాక్స్ వేసినప్పుడు కూడా ఫ్యాన్ గాలి వస్తుంది కదండి, ఆ గాలి కూడా నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. బాగుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అంతే అండి ఈ వీడియో. ఈ మైక్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.